So this is a technique we are using. Now, Pranav వెళ్ళిపోయాడు శ్రీకాకుళం 100 kilometers వెళ్ళిపోయాడు. 100 kilometers శ్రీకాకుళం ఎక్కడికి వెళ్ళిపోయాడు. Now ఇప్పుడు హలో ప్రణవ్ అనుకున్నావా? ఓకే, సో ఇప్పుడు మనం దాన్ని ఏదైతే ఆ ప్రణవ్ అనే సిగ్నల్ ఉందో దీన్ని ఇప్పుడు 100 kilometers పంపించాలి. సో దీనికి మనం ఒక టెక్నిక్ కనిపెట్టుకున్నాం, పంపించడానికి మనం ఒక టెక్నిక్ కనిపెట్టుకున్నాం, అదేంటో తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి జయనామని అడగగలరా? కెన్ యూ వాక్? ఎంత 1 or 2 kilometers, నో ప్రాబ్లం, నో ఇష్యూ. యూ హ్యావ్ ఎ కెపాసిటీ, నీకు ఆ కెపాసిటీ ఉంది. నువ్వు ఇక్కడ నుంచి జయనామ ఒక 2 kilometers నడవడం పెద్దగా నీకు కష్టమేమి కాదు. యూ క్యాన్ గో. కెన్ యూ వాక్? MVP కాల్ 10 kilometers. 10 kilometers నడవగలవా? కెపాసిటీ ఉందా? ఉంది. ఓకే ఓకే, మీరు చెప్తున్నారు కాబట్టి నేను మధ్యలో ఒక జ్యూస్, ఒక సమోసా మధ్య మధ్యలో ఇచ్చాను అనుకోండి, వెళ్ళొచ్చు యూ క్యాన్ కదా. ఓకే, అది నాకు అంత కెపాసిటీ లేకపోయినా మధ్యలో బూస్టర్స్ తీసుకుని MVP వరకు నేను వెళ్ళిపోగలను. ఇట్స్ నాట్ మరి అదే వెళ్ళలేని స్థితి ఏమీ కాదు. కెన్ యూ వాక్ 100 kilometers శ్రీకాకుళం? నీకు కెపాసిటీ ఉందా? నీకు ఆ కెపాసిటీ లేదు కదా. నువ్వు 100 kilometers వెళ్ళే కెపాసిటీ నీకు లేదు, కానీ యూ హ్యావ్ టు గో టు శ్రీకాకుళం. వాట్ యూ విల్? నువ్వు ఏదో ట్రాన్స్పోర్ట్ చూస్ చేసుకుంటావు కదా. సో నీకు అక్కడ ట్రాన్స్పోర్ట్ ఉంది. ఓకే, ఇది ట్రైన్ అనుకోండి, ఇది ప్లేన్ అనుకోండి, అనుకోండి పర్వాలేదు, నాకు అంతే డ్రాయింగ్ రాదు. ఓకే, సో కార్ ఉంది, బస్సు ఉంది, ట్రైన్ ఉంది, ఫ్లైట్ ఉంది. సో దేర్ ఇస్ డిఫరెంట్ ట్రాన్స్పోర్ట్ మీడియా అనేది ఉంది. సో నువ్వు ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలి? 100 kilometers వెళ్ళాలి. ఓకే, సో 100 kilometers వెళ్ళడానికి నువ్వు దీంట్లో ఏదో చూస్ చేసుకుంటావు. యూ విల్ చూస్ 1 of 4. అది ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పాకెట్ టైం. ఎంత టైంలో వెళ్ళాలి? నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి? నీ డిపెండ్స్ కదా. సో దీంట్లో ఏదో ఒక దాన్ని నువ్వు చూస్ చేసుకుంటావు. అన్ని పెట్టి కార్ కి కెపాసిటీ నీకు లేదు కెపాసిటీ, బట్ కార్ ఈస్ హ్యావింగ్ ద కెపాసిటీ, ఇట్ కెన్ గో అప్ టు 100 kilometers. వీటన్నిటికీ ఉంది. సో నువ్వు దేని ఒక దాన్ని నువ్వు చూస్ చేసుకుంటావు. లెట్ us say బస్సును చూస్ చేసుకున్నావు నువ్వు. ఓకే, సో బస్సు 100 kilometers వెళ్ళే కెపాసిటీ బస్సుకు ఉంది. సో ఇక్కడ ఇది విశాఖపట్నం, ఇది శ్రీకాకుళం. సో నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళావు, ఇది శ్రీకాకుళం వెళ్ళే బస్సు. ఓకే, సో శ్రీకాకుళం బస్సు చూస్తూ ఉంటే నువ్వు శ్రీకాకుళం వెళ్ళిపోతావా? విశాఖపట్నంలో ఏం చేయాలా? విశాఖపట్నంలో ఏం చేయాలా? బస్సు ఎక్కాలి కదా. సో బస్సు ఎక్కితే అప్పుడు బస్సు నిన్ను తీసుకెళ్తుంది. ఓకే గుడ్, బస్సు ఎక్కావు. ఇప్పుడు బస్సు ఏం చేసింది? శ్రీకాకుళం వరకు వచ్చేసింది. సో శ్రీకాకుళంలో ఏం చేయాలా? కరెక్ట్, బస్ దిగాలి. బస్ దిగినప్పుడు అంత ఎనర్జీతో ఉంటావా? ట్రావెల్ చేసావు కదా, 3-4 hours ట్రావెల్ చేసావు, అదే ఎనర్జీతో ఉంటావా? కొద్దిగా ఎనర్జీ లాస్ అవుతావు కదా. సప్పుడు ఏం చేసేయాలా? ఒక సమోసా లేకపోతే ఒక డ్రింక్, మళ్ళా పర్ఫెక్ట్ ఎలాగున్నావు అలాగే కదా. ఇది
ఇదే టెక్నిక్. ద సేమ్ టెక్నిక్ వి యూస్ ఇన్ కమ్యూనికేషన్ ఆల్సో. దిస్ ఇస్ ద టెక్నిక్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తాము, ఇక్కడ మనకి ఏదైతే ఈ ప్రణవ్ అనేది ఉందో, ఓకే, ఇది లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్. ఓకే, ఇప్పుడు నా దగ్గర కార్ ఉంది, బస్సు ఉంది, ట్రైన్ ఉంది, ఫ్లైట్ ఉంది. ఏంటది? కిలో హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంది, మెగా హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంది, గిగా హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంది, టెరా హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ ఉంది. ఓకే, అంటే ఇది కారు, ఇది బస్సు, 4 ఉన్నాయి. సో నేను ఏం చూసా, 100 కిలోమీటర్లే కదా ఫ్లైట్ చూసే, ఇంత మనకి ఇది కాస్ట్ ఇంత అవసరం లేదు, 100 కిలోమీటర్లే కాబట్టి ఐ చూస్ కిలో హెర్ట్జ్ అయినా పర్వాలేదు, లేదంటే మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ అయినా పర్వాలేదు. సి డిపెండ్స్ ఆన్ ద డిస్టెన్స్, హౌ మచ్ ఫార్ యూ వాంట్ టు సెండ్ ఇట్. ఓకే, సో దెన్ ఏం చేస్తాను నేను ఇక్కడ ఒక ఫ్రీక్వెన్సీ తీసుకున్నాను, హై ఫ్రీక్వెన్సీ, బికాస్ హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ కెన్ ట్రావెల్ లాంగ్ డిస్టెన్సెస్ కదా. ఒక హై ఫ్రీక్వెన్సీ సిగ్నల్ లెట్ us say కిలో హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ నేను తీసుకున్నాను. ఓకే, సో ఇక్కడ నేను మాట్లాడింది ఏం మాట్లాడాను, ప్రణవ్ అని వచ్చింది కదా, లో ఫ్రీక్వెన్సీస్. విశాఖపట్నంలో అంటే అట్ ద ట్రాన్స్మిటర్ సైడ్ వాట్ ఐ హావ్ టు డూ, దాన్ని ఆ డేటాని ఏం చేయాలి, బస్ ఎక్కించాలి కదా, బస్ ఎక్కించాలి కదా, బస్ ఎక్కిస్తే ఇక్కడ తీసుకెళ్తుంది. సో దీన్ని ఏం చేశాను, బస్ ఎక్కించాను. ఓకే, విశాఖపట్నం దగ్గర బస్ ఎక్కించాను. సో అప్పుడు దీన్ని ఏమంటాం మనం, క్యారియర్ అంటాం. ఏమంటాం దీన్ని, క్యారియర్. క్యారియర్ ఎందుకంటే మోస్తుంది కాబట్టి దాన్ని క్యారియర్ అంటాం. సో అది ఇక్కడికి వచ్చేసింది, ఎక్కడికి, శ్రీకాకుళం వచ్చేసింది. శ్రీకాకుళం వచ్చేసిన తర్వాత ఏం చేయాలి మనం, దాన్ని ఏం చేయాలి, దింపాలి కదా, దాన్ని దింపాలి. దింపినప్పుడు ఎలా వస్తుంది సిగ్నల్, వీక్, యూ విల్ గెట్ ద వీక్ సిగ్నల్ at the receiver end. సో అప్పుడు ఏం చేయాలి, నువ్వు యాంప్లిఫై చేయాలి. సో యాంప్లిఫై చేస్తే ఏమవుతుంది, యూ విల్ గెట్ ద ఒరిజినల్ సిగ్నల్. ఓకే, సో దిస్ ఇస్ ద టెక్నిక్ వి యూస్ టు సెండ్ ద సౌండ్ సిగ్నల్ టు ఫార్ డిస్టెన్సెస్. ఎక్కువ దూరం పంపించాలంటే దేర్ ఇస్ నో అదర్ టెక్నిక్. అంటే ఈ టెక్నిక్లు పనికిరావు. యాంప్లిఫై ఇంక్రీజ్ చేయడము, డైరెక్షన్ ఇవ్వటము, లేకపోతే మైక్ పెట్టి చేయటము, ఈ టెక్నిక్స్ పనిచేయి. ద వన్ అండ్ ఓన్లీ టెక్నిక్ ఈస్ దిస్ వన్. వాట్ ఈస్ దిస్ కాల్డ్, దీన్ని ఏమంటాము, కాదండి, ఈ ఫ్రీక్వెన్సీకి, లో ఫ్రీక్వెన్సీకి, హై ఫ్రీక్వెన్సీకి బస్ ఎక్కించడం ఏమంటాము, వెరీ గుడ్, మాడ్యులేషన్. ఇది డిమాడ్యులేషన్. So this is the technique we have to use. Otherwise we cannot send the sound signal. Sound signal మనం మాట్లాడితే మాటలు కదా, మన కమ్యూనికేషన్ అంతా మెయిన్ ఏంటి, మెయిన్ మాటలే కదా. మనం మాట్లాడుకోవాలంటే ఏం చేయాలి, మనం మన నోటి నుంచి వచ్చే లో ఫ్రీక్వెన్సీ సిగ్నల్ దాన్ని పంపించాలంటే we have to modulate the signal. ఓకే, సో ఈ మాడ్యులేషన్ డిమాడ్యులేట్ చేయడానికి మనం ఒక డివైస్ ని డిజైన్ చేసుకున్నాం. వాట్ ఈస్ ద డివైస్ కాల్డ్, అంటే మాడ్యులేషన్ చేసేది, డిమాడ్యులేట్ చేసేది డివైస్ పేరేంటి, ఫస్ట్ దాంట్లో 2 లెటర్స్ తీసుకోండి, కరెక్ట్. దీంట్లో 3 లెటర్స్ తీసుకోండి. మోడెమ్. సో మోడెమ్ is a device which modulates at the transmitter side, demodulates at the receiver side. అర్థమైందా? సో వితౌట్ మాడ్యులేషన్ యూ కెనాట్ సెండ్ ద సిగ్నల్ టు ద ఫార్ డిస్టెన్సెస్. ఓకేనా? సో ఇందులో మన మాడ్యులేషన్ లో దేర్ ఆర్ డిఫరెంట్ టెక్నిక్స్ ఇన్ ద మాడ్యులేషన్. మాడ్యులేషన్ లో చాలా డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి. ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టెక్నిక్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్?
ఆంప్లిట్యూడ్ మాడ్యులేషన్, పల్స్ కోడ్ మాడ్యులేషన్, ఇది డిజిటల్ లోకి వస్తుంది. పల్స్ కోడ్ మాడ్యులేషన్, ఇంకా పల్స్ పొజిషన్ మాడ్యులేషన్, ఓకే, పల్స్ కోడ్ మాడ్యులేషన్. సో దేర్ ఆర్ డిఫరెంట్ అన్నీ ఉన్నాయి. మాడ్యులేషన్ మీకు ఎప్పుడు ఏ ఇయర్లో ఉంది? ఎందుకు ఫస్ట్ మాడ్యులేషన్ చెప్పారు? ఎందుకంటే కమ్యూనికేషన్ అనేది ఇట్ స్టార్ట్స్ విత్ ద మాడ్యులేషన్. కమ్యూనికేషన్ అనేది మాడ్యులేషన్ తో మొదలవుతుంది కాబట్టి మీకు సెకండ్ ఇయర్ లో చెప్పడం జరిగింది. ఓకే, సో అందుకే యు మస్ట్ లెర్న్ ఆల్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాడ్యులేషన్స్. ఓకే, మాడ్యులేట్ చేసినప్పుడు ఏమైతుంది? సిగ్నల్ చదివారు కదా, అయిపోయింది కదా. ఒక సిగ్నల్ ని మీరు మాడ్యులేట్ చేసినప్పుడు ఏమవుతుంది? డబుల్ సైడ్ బ్యాండ్, సింగిల్ సైడ్ బ్యాండ్, ఇవన్నీ గుర్తున్నాయా? ఇప్పుడు గుర్తుకొస్తున్నాయా? ఓకే, ఎందుకని నేర్పించారంటే బికాస్ ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే మీకు సెకండ్ ఇయర్ లో ఫస్ట్ మీకు కమ్యూనికేషన్ లో మీకు ఫస్ట్ నేర్పించేది అదే. మీకు ఫస్ట్ అది నేర్పిస్తే కానీ మనం ముందుకెళ్ళాం. సో అందుకే మీకు మాడ్యులేషన్ నేర్పించడం జరిగింది. ఇవన్నీ మీకు వచ్చా. సో ఏఎం గురించి మీకు పూర్తిగా తెలియదు, ఎఫ్ఎం గురించి, పిఎం గురించి, వీటన్నిటి గురించి ప్రతి మాడ్యులేషన్ టెక్నిక్ గురించి యు మస్ట్ నో. ఎందుకు? అన్ని నేర్చుకోవాలి, ఒక్కటి కూడా విడిచిపెట్టడానికి లేదు. ఎందుకు? నేను చెప్పాను కదా, చెప్పండి. కస్టమైజ్డ్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ని మీరు ఎస్టాబ్లిష్ చేయాలంటే అన్నీ కావాలి. లేదండి నేను చాయిస్ ఇది వదిలేసానండి, నాకు తెలియదు ఇవి, నేను ఇది చేయలేనండి అంటే వాడు వేరే వాడిని చూసుకుంటాడు కదా. సో దట్స్ వై ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అన్ని నేర్చుకోండి, అన్ని చదవండి. ఒకవేళ మీరు సెకండ్ ఇయర్ లో మీరు నేర్చేసుకున్నా, చదివేసిన పాస్ అయిపోయారు కదా, ఓకే, మళ్ళీ చదవండి, అన్ని మళ్ళీ ఒకసారి చదవండి, దాంట్లో తప్పేం లేదు. ఓకే, తెలుసుకోండి అసలు ఏంటి, ఏఎం ఒక అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఎఫ్ఎం అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, ఏది బెస్ట్, ఓకే, ఏ మీడియాలో ఏది బెస్ట్, ఇవన్నీ ఉంటాయి. సో అన్నీ ఒక్కసారి చదవండి, దెన్ యూ విల్ కమ్ టు నో. సో అప్పుడు మీరు ఇప్పుడు అవన్నీ నేర్చుకున్నారనుకోండి, దాని ఒకవేళ కస్టమర్ వస్తాడు, కస్టమర్కి ఏం తెలియదు, యాక్చువల్గా టెక్నికల్గా వాడికి ఏమీ తెలియదు. వాడేమో వచ్చి సార్ ఇట్లాగా ఇలా చేద్దామండి అని చెప్తాడు. చెప్పినప్పుడు యాజ్ ఎ టెక్నికల్ పర్సన్ నువ్వేం చేయొచ్చు వాడిని? లేదండి గైడ్ చేసి కరెక్ట్ది చెప్పేసి చూడండి మీరు అలా అనుకుంటున్నారు కదా, దానికంటే దిస్ ఇస్ ద బెస్ట్ అని మీరు చెప్పారని కూడా వాడు కన్విన్స్ అయితే వాడు అనుకుంటాడు ఇదే అని. కానీ నువ్వు టెక్నికల్ గా చెప్పి దానికి అడ్వాంటేజెస్ చెప్పి ఇది బాగుంటుంది సార్ మీరు సజెస్ట్ చేస్తే డెఫినెట్ గా దీన్ని చేయమంటాడు. నేను అలాగ ఉండాలి, అంతేగాని అతను చెప్పాడు కదా అని ఒక నాకు అదే వాళ్ళు అడిగాడు, వాడు నాకు వచ్చింది అడిగాడు కాబట్టి చేసి ఇచ్చేస్తానంటే నెట్వర్క్ ఎస్టాబ్లిష్ చేసినా అది బాగుంది. కాబట్టి యూ మస్ట్ లెర్న్ ఎవ్రీథింగ్, ప్రతిది కూడా మీరు నేర్చుకోవాలి. ప్రతి మాడ్యులేషన్ టెక్నిక్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో అందుకే మీకు సెకండ్ ఇయర్ లో ఆ సబ్జెక్ట్ మీకు ఆల్రెడీ నేర్పించారు. సో దట్ ఈస్ అబౌట్ మాడ్యులేషన్ అండ్ డిమాడ్యులేషన్, అండ్ మోడమ్ ఈస్ ద డివైస్. ఓకే.